హాయ్, ఏందే ఇటొచ్చు? చెప్పా చేయకుండా ఫోన్ కూడా చేయలేదు మరి. ఏం లేదే, ఇటువైపుగా వెళ్తూ నేను చూసుకోదామని వచ్చానే. ఆహా, అవునా? సరే సరే. ఆ, మీరు కొత్తగా డాగ్ని తీసుకొచ్చారు కదా, చాలా క్యూట్గా ఉంది ఇది. ఏం పేరు పెట్టారేంటి? ఆ, దీని పేరా? కుక్కే, దీని పేరు కుక్క. కుక్క ఏందే? దాని పేరు అడుగుతున్నానే, దాని జాతర అడగట్లేదు నేను ఇప్పుడు. సర్లే, దీని గురించి ఇప్పుడు ఎందుకుగానే ఫస్ట్ కాఫీ పెట్టిస్తారా, వాళ్ళు చెప్తా దీని సంగతి అంతా. సరే పద. చాలా రోజులకి వచ్చావు, ఇదిగో నీ కాఫీ తాగు. ఇంకా ఏంటి సంగతులు? మీ అత్తమామలు అందరూ ఎట్టున్నారు? బాగున్నారా? ఏముందిలేవే, వాళ్ళకేం చాలా బాగున్నారులే. అవును, ఇంతకీ దాని పేరేంటే? అది చెప్పవేంటి? ఊరకమాటికి అడుగుతుంటే కుక్క కుక్క అంటున్నావు. దాని పేరేందో చెప్పవే ఫస్ట్. దాని పేరు కుక్కే తల్లి, దాని పేరు కుక్క. సర్లే కానీ నీకు చాలా ఫేవరెట్ అయిన అటుకులు పాలు ఉన్నాయి కదా, మా ఊరికి వచ్చినప్పుడు తినేదానివి. అవి నీకు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వేస్తాను, తినే. దాని సంగతి మళ్ళీ మాట్లాడుతున్నాను మనం, ఓకే? ఓ అవునా, థ్యాంక్ యూ. నేను నీ చేతులతో చేసి చాలా బాగుంటుంది, తింటా. కానీ చేసుకొచ్చే. అబ్బా, ఇదిగోనే నీ ఫేవరెట్ అసలుకి అటుకులు పాలు చక్కెరేసి నీకోసం బాగా చేచ్చా. చిక్కటి పాలే, చాలా ఇష్టం కదా ఇలాగా. కాకపోతే మన ఊళ్ళో ఉన్నట్టు మంచి బర్రె పాలు ఉండవేనే. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఈ మాత్రం చేసావు, చాలా థ్యాంక్ యూ. అయినా కూడా పల్లెల్లో ఉన్నట్టు అన్నీ జరగాలంటే అవ్వదు కదే, ఏదో ఒకటి. అదేనే బాబు, దాని పేరు చెప్పవే ఫస్ట్. అయ్యో రామ, దాని పేరేంది, దాని పేరేంది, దాని పేరేంది? చంపేస్తామేంది? దాని పేరేందంటే అదేనే, మనము గోధుమ పిండి చక్కెర అన్ని బాదం పప్పులు జీడిపప్పులు వేసి చేస్తానే కుక్క, అది దాని పేరా? అయ్యో రామ, అది కుక్క కాదే, కుక్కీనే దాని పేరు. కుక్కీ అని చక్కటి పేరు పెడితే కుక్క కుక్క అని చెప్తామేంది తెక్కల్దానా? అదే అదే కుక్కీ కుక్కీ, అదే కుక్కే కుక్క. అదే ఏదో లేవే తల్లే, అదేవే తల్లే, కుక్కే కుక్కే దాని పేరు. చెప్తుంటే అర్థం చేసుకోవేంది నువ్వా? మళ్ళీ అదే మాట్లాడతావు కుక్కని. కుక్కీ కుక్కీ, ఓకేనా?